చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే నిన్నటి రోజున ఈమె ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలను ఢీకొట్టినట్లుగా సమాచారం. వీరికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అందుకు బదులుగా రవీనా కారును ఆపి వారిపైన దాడి చేసినట్లుగా కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ వీడియోలో రవీనా టాండన్ బాధితులతో ఏదో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు రవీనా టాండన్ కారుతో యాక్సిడెంట్ చేసిన మహిళలను బయటకు వచ్చి మరీ వారిపైన దాడి చేసిందని అక్కడ ఉన్న స్థానికులు సైతం తెలియజేస్తున్నారు. తన పేరు మహ్మద్, తాను బాంద్రా నివాసిని అని, తన అమ్మ, చెల్లి తదితరులతో కలిసి బయటకు వెళ్తున్నాము. అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా నటి రవీనా టాండన్ కారు మా అమ్మను ఢీకొట్టిందని తెలిపారు. దీంతో ఆమె ముక్కు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత రవీనా టాండన్ కారు డ్రైవర్ మా అమ్మను కొట్టారని, ఆ వెంటనే మద్యం మత్తులో ఉన్న రవీనా కూడా బయటకు వచ్చి తన తల్లిపైన దాడి చేసినట్లుగా తెలియజేశారు. ఈమె పైన ఫిర్యాదు చేయడానికి 4 గంటల నుంచి పోలీస్ స్టేషన్ బయట నిల్చున్నామని, అయితే ఎవరూ వినిపించుకోవడం లేదని, కేవలం రాజీ అంటూ చెబుతున్నారు అంటూ బాధితులు తెలియజేస్తున్నారు. తనకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని మహ్మద్ ఈ వీడియోలో తెలియజేశారు. అలాగే రవీనా టాండన్ చుట్టూ చాలా మంది కూడి ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అలాగే రవీనా పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఆమె దయచేసి తనని కొట్టవద్దు అంటూ అక్కడున్న వారిని వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.